బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. సో, కవిత గారు లొల్లి ఏందంటే బీఆర్ఎస్‌ని తిడుతున్నది. బీజేపీని తిడుతున్నది. కాంగ్రెస్‌ని మాత్రం పొగుడుతున్నది. నేను మళ్ళా పార్టీని ఏర్పాటు చేస్తానని అంటున్నారు. బీజేపీ రిజర్వేషన్‌లకు అడ్డుపడుతున్న కేంద్రం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కామారెడ్డిలో రైల్వే ట్రాక్ పైన ఆందోళన. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు. సో, బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా కేంద్రంలోని బీజేపీ అడ్డుపడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. సో, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి కదా! బీజేపీ ఒక్కరు చేస్తే ఎందుకైతది? ఈళ్ళిద్దరూ రాజీనామా చేస్తే మళ్ళా బీసీలందరూ వాళ్ళ పక్షాన నిలబడతారు. ఉప ఎన్నికలొస్తాయి. అప్పుడు ఎవరు రాజీనామా చేస్తే ఎవరు వాళ్ళ కోసం పాటుపడితే వాళ్ళకు ఓటేస్తారు. వీళ్ళిద్దరూ రాజీనామా జేయడం వల్ల కాంగ్రెస్ బలం తగ్గుతది. బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు రాజీనామా జేస్తే ఆ సురుకు ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఒక బీసీ ఉద్యమంగా ప్రొజెక్ట్ అవుతది. అప్పుడు కేంద్రం ఆలోచిస్తది. లేకపోతే ఓన్లీ బీజేపీ వాళ్ళు మాత్రమే రాజీనామా జేస్తే, కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా జేయకపోతే బీజేపీ మైనారిటీలో పడతది. ఆ బీజేపీ మైనారిటీలో పడే అంశాన్ని బీజేపీ అస్సలు ఒప్పుకోదు. ఇక్కడ ఉన్న ఎంపీలకి ఎన్నికలు గూడా పెట్టదు. ఈ 8 మంది ఎన్నికలు లేకపోయినా పెద్ద ఆడ వచ్చే నష్టమేం లేదు. ఆ తర్వాత ఇంకింత నష్టం జరుగుతది తప్ప, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ బీసీ ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే బీసీ వాదం బలపడతది. నాకు తెలిసినంత వరకు.